ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం వినోద్ మిశ్రా నగర్ లో జూలై 28న అమరవీరులు చారు మజుందార్ 53వ సంవత్సర వారోత్సవాలు సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో ఘనంగా నిర్వహించారు. సిపిఐఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జూలై 28న భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో గొప్ప విప్లవకారులు ఒకరైన సిపిఐఎంఎల్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చారు మజుందార్ కు ఆయన 53వ బలిదాన వార్షికోత్సవం సందర్భంగా తమ అత్యంత గౌరవప్రదమైన నివాళులు అర్పిస్తున్నామన్నారు. కమ్యూనిస్ట్ ఉద్యమ పురోగతికి తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన మన దివంగత నాయకులు గొప్ప అమరవీరులందరికీ అత్యంత గౌరవప్రదమైన నివాళులు అర్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మహిళా సంఘం నాయకురాలు గండేటి నాగమణి, గుమ్మడి పాదాలమ్మ, యువజన సంఘం నాయకులు కందుల క్రాంతి కుమార్, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు రెడ్డి ఆనందపాల్, గుణపు సాయి, కందుల కృపాప్రసాద్, కందుల వరలక్ష్మి, చందక ప్రసాద్, కొంతం రాజు, సోమరాజు తదితరులు పాల్గొన్నారు. వినోద్ మిశ్రా జోహార్ జోహార్ గారికి జోహార్ జోహార్ గారికి జోహార్ అమరవీరులకు జోహార్ అమరవీరులకు 28 అమరవీరులకు జోహార్ 28 అమరవీరులకు జోహార్. సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ఈవేళ జూలై 28 అమరవీరుల వారోత్సవాలు. అందులో భాగంగానే ఈవేళ జూలై 28న చారు మజుందార్ గారిని స్మరించుకుంటూ ఈవేళ ఆయనకి దండ వేయడం జరిగింది. మరి 1970లో ఆయన జైల్లో పెట్టి పశ్చిమ బెంగాల్ సిపిఎం పార్టీ వాళ్ళు ఆయన చిత్రహింసలకు గురి చేసి ఆయన్ని చాలా రోజులు ఇబ్బందులు పెట్టి చంపి ఆయన బాడీ కూడా ఇవ్వనివ్వకుండా చేసినటువంటి ఈ సిపిఎం పార్టీ చాలా నికృష్టమైనటువంటి పార్టీ అని మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ వేళ పేదల కోసం నక్సల్బరీ ఉద్యమాన్ని నిర్మించినటువంటి చారు మజుందార్, అలాగే ఎందరో మహానుభావులు ఈ యొక్క త్యాగాలు చేసి బలిదానాలు ఇచ్చినటువంటి ఈ యొక్క జూలై 28 మేము స్మరించుకుంటా ఉన్నాం. అయినా ఈవేళ నిరుపేదలైనటువంటి దళిత పేద నిరుపేదలందరికీ కూడా పోరాట భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఈవేళ పేదోళ్ళందరికీ దారి చూపినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి చారు మజుందార్. అయిన బాటలో ఈవేళ దేశం ప్రపంచవ్యాప్తంగా నక్సల్బరీ ఉద్యమం ఇచ్చింది. ఈవేళ ఆపరేషన్ ఖగార్ పేరుతో ఈ మోడీ, అమిత్ షాలు ఈ నక్సల్బరీని అణిచివేయాలని చూస్తూ ఉన్నారు. కానీ అది సాధ్యం కాదు. నక్సల్బరీ ఎప్పుడు అనసపడదు. అది ఎప్పటికీ కూడా అది ఆశయాలు ఎప్పుడు బతికే ఉంటాయి. దాన్ని ఎవరు చంపలేరు. అంచేత ఈ యొక్క సిపిఎంఎల్ పార్టీ ఒక భవిష్యత్తులోనే ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది తప్ప ఇది పోదు. ఇది పేదల పెన్ను తినేటువంటి సిపిఎంఎల్ పార్టీ. దీన్ని ఎవరు మరవలేనటువంటి ఈ యొక్క ఆశయాలను ఎవరు మరవలేరు. ఈ యొక్క భూమి కోసం, భుక్తి కోసం, ముక్తి కోసం నిత్యం పోరాటాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఈవేళ 29 రాష్ట్రాల్లో సిపిఎంఎల్ నక్సల్బరీ ఉంది. కానీ ఆపరేషన్ పేరుతో దీన్ని అణిచివేయన వేలాది మంది అమరవీరులను ఈ యొక్క పారామిలిటరీ బలగాలతో మోడీ అమీరాలు చంపేస్తా ఉన్నారు. కానీ వాళ్ళు చనిపోయిన ఉద్యమం సారు. వాళ్ళ ఆశయాన్ని చంపలేరు, వాళ్ళ యొక్క విధానాన్ని చంపలేరు. అని చేత సిపిఎంఎల్ పార్టీ ఎప్పుడు జీవిస్తూనే ఉంటారు ప్రజల్లోనని నేను ఈ సందర్భంగా తెలియపరుస్తాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.